చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. మహారాష్ట్రలో ఏడాది క్రితం నమోదైన ఓ సాధారణ మిస్సింగ్ కేసు ఊహించని మలుపు తిరిగింది. కట్టుకున్న భర్త కనిపించడం లేదంటూ నాటకాలాడిన ఓ భార్య వెనుక ఉన్న నరరూప రాక్షసి రూపం తాజాగా బయటపడింది. ప్రీడి మోజులో పడి నిద్రిస్తున్న భర్తను గొంతునొలిమి చంపడమే కాకుండా దాన్ని దాచడానికి ఆమె చేసిన పని వింటే ఒళ్ళు గగురు పురుస్తోంది. శవాన్ని ముక్కలుగా నరికి గోనె సంచుల్లో మూటగట్టి అడవిలో పారేసిన ఈ ఘోరం ముంబైలో వెలుగు చూసింది. మహారాష్ట్రలో 11 నెలల క్రితం నమోదైన ఓ వ్యక్తి మిస్సింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. కట్టుకున్న భార్య ప్రియుడితో కలిసి అతడిని దారుణంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేసినట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. ముంబైలోని ఐరోలి ప్రాంతంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో బలిరామ్ సూర్యనాథ్ కుష్వాహా శరీరం అవయవాలను ప్రియుడు రాహుల్ ప్రజాపతితో కలిసి అడవిలో పారవేసినట్లు భార్య సునీత కుష్వాహా అంగీకరించింది. గతేడాది ఆగస్టు 8న సూర్యనాథ్ నిద్రిస్తుండగా సునీత గొంతునులిమి హత్య చేసింది. రాహుల్తో కలిసి భర్త శరీరాల్ని తల, మొండెం, కాళ్లుగా ముక్కలు చేసి గోనె సంచీలలో చుట్టింది. అనంతరం ఆటోలో గవ్లీదేవ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వాటిని పారవేశారు. కొన్ని రోజులకు తన అన్న కనిపించడం లేదంటూ అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సునీతను విచారించగా ఉత్తరప్రదేశ్లోని ఓ ఆశ్రమానికి వెళ్లిపోతున్నారని తనకు చెప్పి వెళ్లిపోయాడని ఆమె వివరించింది. అయితే సునీత తరచూ తన నివాసాన్ని మార్చడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలించగా ప్రేమ వ్యవహారం బయటపడింది. గట్టిగా విచారించగా నిందితులిద్దరూ నేరాన్ని అంగీకరించారు. ప్రస్తుతం మృతుడి శరీర అవయవాల కోసం పోలీసులు అడవిలో తీవ్రంగా గాలిస్తున్నారు.